వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్యానించారు. భూములతో పాటు వాటిని చదును చేసేందుకు నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం మీద అనవసర విమర్శలను కుట్రలుగానే చూస్తామన్నారు బట్టి విక్రమార్క. కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నల్లమలలోనే కాదు, నల్లమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నల్లమల డిక్లరేషన్ ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆవిడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకొని వచ్చి దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరి జల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ మీ ఆశలన్నింటినీ కూడా రంగరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్లమల డిక్లరేషన్ అని ఒక గొప్ప డిక్లరేషన్ ని ఈ ప్రాంతం నుంచి డిక్లేర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ గిరిజన కుటుంబాలు అందరికీ కేవలం నల్లమలలోనే కాదు, నల్లమలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు ఈ నల్లమల డిక్లరేషన్ ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ ని